ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివ మేకర్. నేను మీ శివని. ఈరోజు అయితే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి. సో అదేంటో తెలుసుకునే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే బెల్ యాక్టివేషన్ చేసుకోండి. అలా చేయడం వలన నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మిస్ అవ్వకుండా చూడొచ్చు అన్నమాట. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామిని కనులారా దర్శించుకోవాలని ఎవరికి ఉండదు చెప్పండి ఫ్రెండ్స్. ఆ లీలామైన నిండు రూపాన్ని మనసులో ప్రతిష్ఠించుకోవాలని ఎవరికి ఉండదు. కానీ ఒక బంగారు కొండపై వెలిసిన స్వామివారిని మాత్రం నేరుగా దర్శించుకోలేము. ఇంతకీ ఆ స్వామివారిని దర్శించుకోవడానికి అడ్డుగా ఉన్నది ఏమిటి? బంగారు తిరుపతిగా ఆ కొండను ఎందుకు పిలుస్తున్నారు? ఆ ఆలయానికి ఉన్న అద్భుతమైన స్థల పురాణం ఏంటి? ఇలాంటి మరెన్నో వివరాలు తెలుసుకోవాలంటే ఈ వీడియో పూర్తిగా చూడాల్సిందే ఫ్రెండ్స్. పచ్చని ప్రకృతి మధ్యన ఎత్తైన కొండపైన కనిపించే బంగారు తిరుపతి ఆలయం కర్ణాటకలోని కోలార్ జిల్లాలోని గుట్టహల్లి గ్రామంలో వెలసిన ఈ ఆలయానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. తిరుమలలో స్వామివారిని నేరుగా దర్శించుకోవచ్చు, కానీ బంగారు తిరుపతిలో మాత్రం స్వామివారిని నేరుగా కాకుండా ద్వారానికి ఉన్న 6 రంధ్రాల ద్వారా దర్శించుకోవాల్సి ఉంటుంది. బంగారు తిరుపతిలో శ్రీనివాసుని ఆలయం శిల్పకళ నైపుణ్యానికి ప్రతీకగా నిలిచింది. మనకు పూజా సామాగ్రి అంతా మనకి ఇక్కడే టెంపుల్ ముందరే దొరుకుతుందన్నమాట. ఎక్కడా కష్టపడిపోయి తెచ్చుకోవాల్సిన అవసరం లేదండి. సో టెంపుల్ అయితే ఒకసారి ఎలా ఉందో చూసేసేయండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఈ యొక్క బంగారు తిరుపతి టెంపుల్ ఎంతమందికి తెలుసో, అలాగే మీలో ఎవరైనా ఈ టెంపుల్కి వచ్చింటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే నా వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈ యొక్క చిన్న యూట్యూబర్ని మీ యొక్క పెద్ద మనసుతో సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో ఇక్కడైతే మనం టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. లోపలికి వెళ్తానే ఒక పెద్ద కోనేరు, అలాగే కోనేరు మధ్యలో గోపురము, అలాగే ఇంకా చాలా టెంపుల్స్ కూడా ఉన్నాయన్నమాట. చిన్న చిన్న విగ్రహాలు కూడా ఇక్కడ ఉన్నాయి. జింకలు కూడా ఇక్కడ పెట్టారనమాట. సో టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగుంది, విశాలంగా ఉంది. పచ్చని చెట్ల మధ్యలో టెంపుల్ అన్నమాట. ఈ టెంపుల్ వచ్చేసి కొండపైన ఉంటుందన్నమాట. కొండపైన మెట్ల మార్గం ద్వారా వెళ్ళాల్సి ఉంటుంది. ఒక 40-50 మెట్లు ఉంటాయి అన్నమాట. అంతకంటే ఎక్కువ ఉండవు అన్నమాట. సో టెంపుల్ అయితే చాలా అంటే చాలా నచ్చేసింది. ఇకపోతే ఇక్కడ స్థల పురాణం ఏంటంటే, భృగు మహర్షి కొండ మీద కూర్చొని తపస్సు చేస్తుంటే ఆ తపస్సుకు మెచ్చి స్వామివారు కిటికీ ద్వారా దర్శనమిచ్చారట. ఆ సంప్రదాయాన్ని ఇప్పటి వరకు పాటిస్తున్నారండి. సో అలాగే వెళ్ళిన భక్తులు కూడా కిటికీలో నుంచే స్వామివారిని దర్శించుకోవాల్సి ఉంటుందన్నమాట. డోర్స్ అయితే ఓపెన్ చేయరన్నమాట. స్వామివారికి మొక్కులు మొక్కుకొని తిరుపతికి వెళ్ళలేని వారు ఈ యొక్క బంగారు తిరుపతికి వచ్చి వాళ్ళ మొక్కులను తీర్చుకుంటుంటారండి. సో వీకెండ్లో భక్తులు చాలా ఎక్కువగా వస్తుంటారు. ఈ టెంపుల్ని టీటీడీ దేవస్థానం మేనేజ్ చేస్తున్నారండి. ఈ టెంపుల్ని బాగా నీట్గా కూడా మెయింటైనింగ్ చేస్తున్నారు. ఈ టెంపుల్కి మాఘశుద్ధ పౌర్ణమిలో బ్రహ్మోత్సవాలు చేస్తారండి. అది కాకుండా శ్రావణ మాసం నెలంతా స్వామివారికి ప్రత్యేక పూజలు చేస్తారండి. ఈ టెంపుల్ ఎంతమందికి తెలుసు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే టెంపుల్ ఎలా ఉందో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ ఈ గోపురం నుంచి మనం లోపలికి వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ టెంపుల్కి పైకి వెళ్ళే మార్గ మధ్యలో మనకు శ్రీవారి పాదాలు కూడా ఇక్కడ మనం దర్శించుకోవచ్చు అన్నమాట. శ్రీవారి పాదాలను దర్శించుకున్న తర్వాత పైకి వెళ్ళవలసి ఉంటుందన్నమాట. పైకి మెట్ల ద్వారా వెళ్ళాలి. ఒక 40-50 మెట్ల కంటే ఎక్కువ ఉండవండి.
ఇక్కడ ఒక రేగి చెట్టు అయితే ఉంది చూడండి ఫ్రెండ్స్. ఈ రేగి చెట్టు చాలా అంటే చాలా పెద్దగా ఉంది ఫ్రెండ్స్. ఎక్కడి నుంచి ఎంతవరకు అల్లుకొని పోయిందో. ఇక్కడైతే చూసేసాను ఫ్రెండ్స్, పైన ఎంత బాగుందో. గరుడ పక్షి అన్నమాట. పాముని కాళ్ళతో పట్టుకొని తీసుకెళ్తున్నట్టుంది. అలాగే ఆ రెక్కల పైన కొండని మోస్తున్నట్లు ఉంది కదా ఫ్రెండ్స్. ఒకసారి చూడండి ఎంత బాగుందో. సో ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళాలి. కింద స్టెప్స్ దగ్గర పంచముఖ ఆంజనేయ స్వామి దర్శనమిస్తారు. అలాగే పంచముఖ ఆంజనేయ స్వామి దర్శనం చేసుకొని మనము పైకి వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడే ఫ్రెండ్స్ వెంకటేశ్వర స్వామి ఉండేది. ఇక్కడే అన్నమాట మనం దర్శించుకోవాల్సింది. సో ఇక్కడ మనం బెంగళూరులో ఎక్కడ చూసినా ఏ టెంపుల్కి వెళ్ళినా టెంకాయ అయితే బయటే కొట్టుకొని పోవాలండి. సో టెంకాయ కొడితే పువ్వు అయితే వచ్చేసింది మాకు. ఆ పువ్వు కావాలి నాకు, ఆ పువ్వు పెట్టు తింటాను అని చెప్పేసి ఇక్కడ లక్కీ అడుగుతూ ఉన్నాడు. ముందుగా మనం కొబ్బరికాయ కొట్టుకొని దర్శనానికి అయితే వెళ్ళాల్సి ఉంటుందండి. సో ఇక్కడే అన్నమాట మనం బంగారు తిరుపతి. ఇక్కడి నుంచే మనం కిటికీలో నుంచి స్వామివారిని దర్శించుకోవాల్సి ఉంటుంది. ఇది మొత్తం బంగారుతో చేశారండి. ఈ కిటికీ మొత్తం బంగారుతోనే చేశారు. ఇక్కడ లోపల వీడియో అయితే తీయకూడదు అని చెప్పారండి. సో నేను కిటికీలోంచి ఒకసారి స్వామివారిని వీడియో తీద్దాము అనుకున్నా, కానీ తీయొద్దన్నారు. సో అందుకే నేనైతే లోపల వీడియో తీయలేదండి. సో బంగారు కిటికీ మాత్రమే వీడియో తీశాను. సో మా దర్శనం అయితే అయిపోయిందండి. జనాలు అయితే ఎక్కువ ఏం లేరు, అందుకనేసి తొందరగానే అయిపోయింది. సో టెంపుల్ అయితే కొంచెం ఖాళీగానే ఉందనుకోండి. ఇక్కడ మా వారు ఇంకా తనివి తీరా స్వామివారిని చూస్తూనే ఉన్నారు. ఇక్కడ నుంచి వ్యూ ఎలా ఉంటుందో ఒకసారి చూస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి వీడియో తీసేకి ట్రై చేశాను. సో అంత మంచిగా రాలేదు అనుకుంటున్నా. మీకైతే ఎలా కనపడుతూ ఉందో, నా ఫోన్ కొంచెం క్లారిటీ లేదు. సో మనం ఇప్పుడు ఫస్ట్ అక్కడ లాస్ట్లో చెట్టల్లో గోపురం ఉంది కదా, ఆ గోపురం దగ్గర నుంచి ఇక్కడికి పైకి వచ్చామండి. సో ఈరోజు వీడియో అయితే ఇదేనండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ఇట్లు మీ శివ.